హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది అంటే ఏమిటి, ఉగాది యొక్క ప్రత్యేకత ఏమిటి, ఉగాది రోజు మనం ఎలాంటి పనులను ఆచరించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరు. తొలి ఉగాది అనేది తొలి తెలుగు పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారము ఈ పండుగ చైత్ర మాసంలోని తొలి రోజున జరుపుకుంటాము. సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలోనే ఈ పండుగ వస్తుంది. 2025లో మార్చి 30న ఉగాదిని జరుపుకోబోతున్నాం. ఉగాది అనే పదము యుగాది అనే పదం నుండి ఉద్భవించింది. యుగ అంటే కాలము అని, ఆది అంటే ప్రారంభము అని అర్థం. ఉగాది అనే పదానికి అర్థము నూతన సంవత్సర ప్రారంభము అని భావిస్తారు. మన తెలుగు పంచాంగం ప్రకారము ప్రతి సంవత్సరము ఒక ప్రత్యేకమైన నామంతో పిలుచుకోవడం జరుగుతుంది. తెలుగులో మొత్తము 60 సంవత్సరాలు ఉంటాయండి. అందులో 2024లో క్రోధినామ సంవత్సరాన్ని జరుపుకున్నాము. 2025లో విశ్వావసునామ సంవత్సరంతో ఉగాదికి స్వాగతం పలకబోతున్నాం. అంటే 2025లో వచ్చే సంవత్సరాన్ని, నూతన సంవత్సరాన్ని విశ్వావసునామ సంవత్సరంగా పిలుచుకుంటాము. భిన్న రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు. ఉగాది పండుగను కేవలం తెలుగు ప్రజలే కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల వారు కూడా తమ భాష, సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే మహారాష్ట్రలో దీనిని గుడి పడవా అని పిలుచుకుంటారు. మన తెలంగాణ ప్రజలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో వచ్చేసి ఉగాది అని పిలుచుకుంటాము. అలాగే బెంగాల్లో పోయిలా, బైశాఖి అని, పంజాబ్లో వైశాఖి అని, మలయాళులు విషు అనే పేరుతో ఉగాదిని జరుపుకోవడం జరుగుతుంది. ఇలా దేశంలోని ప్రతి ఒక్కరూ వారి నూతన జీవితానికి నాందిగా ఉగాదిని జరుపుకుంటారు. ఇక ఉగాదికి ముందు, ఉగాది సమీపిస్తుంది అంటే ముందుగా ఇంట్లో శుభ్రపరిచే పనులు ప్రారంభమవుతాయి. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసుకొని ఉగాది పండగ రోజున అంటే చైత్రపక్ష శుద్ధ పాడ్యమి రోజున ఇంటిని తోరణాలతో అలంకరించుకొని గడపకి ముగ్గులు వేసుకొని కొత్త బట్టలు ధరించి ఇంట్లో పూజ చేసుకొని ఇష్టదైవానికి ఆరాధించి సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఉగాది పండుగను జరుపుకున్న తర్వాత ఆ రోజు ప్రత్యేకమైన వంటకము అనగా భక్షాలు, ఉగాది పచ్చడి చేసుకోవడం జరుగుతుంది. ఉగాది పండుగకు ప్రత్యేకమైన వంటకము అంటే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. ఈ 6 రుచులని మనము షడ్రుచులు అని అంటాము. ఈ షడ్రుచులలో మొదటగా తీపి, ఇది బెల్లం వలన వస్తుంది, ఆనందాన్ని సూచిస్తుంది. పులుపు, చింతపండు కలపడం వలన అనుభవాలు తీయదనాన్ని తెలియజేస్తుంది. చేదు, నిమ్మరసం వలన లేదా వేప పూత వలన జీవితం ఎదురు చూసే కఠిన పరిస్థితులను గుర్తు చేస్తుంది. ఉప్పు, జీవన సమతుల్యతను సూచిస్తుంది. కారము, శక్తి, ఉత్సాహాన్ని పెంచుతుంది. వగరు, మామిడి ముక్కల వలన కొత్త అవకాశాలను సూచిస్తుంది. ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత. ఈ రోజున కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి శుభ ఫలితాలను కోరుకుంటారు. పంచాంగ శ్రవణం చేయించడం ద్వారా కొత్త సంవత్సరంలో వారి రాశి ఫలాలు, భవిష్యత్ సూచనలను తెలుసుకుంటారు. చాలామంది కొత్త కార్యాలను ఉగాది రోజు ప్రారంభించడం వలన శుభప్రదమని భావిస్తారు. ఉగాది పండగ రోజున సాయంత్రం వేళ పంచాంగ శ్రవణం చాలా ప్రత్యేకము. ఈ విధంగా ఉగాది మన సాంప్రదాయాలకు ప్రతీకగా, కుటుంబ సభ్యుల కలయికకు, పౌరాణిక విశ్వాసాలకు ప్రతిబింబంగా ఉగాది పండగ నిలుస్తుంది. ఈ రోజు పంచాంగ శ్రవణానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజున పంచాంగ శ్రవణం చేయడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు సూచిస్తున్నారు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.